ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ రోజు నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24 వరకు అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. కౌంటింగ్ నవంబర్ 14న యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగనుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానానికి అవసరం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. ఇవాళ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. ఇప్పటికే ఏదైతే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మరి కాసేపట్లో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల కమిషన్ సమయం ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు కూడా నామినేషన్ల స్వీకరణకు అవకాశం ఉంటుంది. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. నవంబర్ 11వ తేదీన ఎలక్షన్ జరగబోతా ఉంది. నవంబర్ 14వ తేదీన కౌంటింగ్ జరగబోతా ఉంది. ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పూర్తి ఏర్పాట్లను చేస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే నోటిఫికేషన్ వెలువడబోతా ఉంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒకవైపు ఏర్పాట్లను పూర్తి చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ జాబితాను కూడా ఇటీవలే ప్రకటించడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి ఎన్నికల కమిషన్ విడుదల చేసిన జాబితాలో పొందుపరచడం జరిగింది. ఇందులో 2,07,367 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 1,91,590 మంది మహిళా ఓటర్లు, 25 మంది ఇతరులు ఉన్నారని చెప్పి ఎన్నికల సంఘం అధికారికంగా ఎలక్షన్ ఏదైతే ఓటర్ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటి నుంచే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఎవరికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉంటే ఒకవైపు ప్రధాన పార్టీలు ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీజేపీ కూడా నేడు ఈ రోజు సాయంత్రం కల్లా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇతర పార్టీలు కూడా చాలా వరకు కూడా బరిలో నిలిచే అవకాశం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల అధికారం ఉన్న తర్వాత జరిగే ఉప ఎన్నిక కాబట్టి అధికార పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ యొక్క జూబ్లీహిల్స్ బైపోల్ కు సంబంధించి ఇటు ఒకవైపు ఇటు త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈ ప్రచారం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఈ సెంటిమెంట్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల పరిపాలనకు ఇది అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్న ఈ పరిస్థితుల్లో మరొక వైపు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని చెప్పి కూడా ఇది బీజేపీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడబోతా ఉంది. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు సమయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశామని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.